తెలంగాణ పురపోరు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోటీ చేసిన 12944 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణ మున్సిపాలిటీలోని 2582 వార్డులు, కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో బుధవారం జరిగిన పోలింగ్లో మొత్తంగా 73.01 ఓటింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీలో 75.88%, కార్పొరేషన్లలో 66.05% మంది ఓట్లు వేశారు. ఫలితాల కోసం తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 28,04,274 ఓట్లు, 7 కార్పొరేషన్లలో 1,05,132 ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్లోని ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలను వెల్లడిస్తారు. రౌండ్లు, టేబుల్ వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాలను ప్రకటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 12,944 మంది అభ్యర్థులు ఓటర్ల తీర్పుపై నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా SCC, DGP, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు కలిపి 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 BRS అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లు అయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవమయ్యారు. అలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీలో BRS అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వికారాబాద్ 15వ వార్డులో SC జనరల్ స్థానంలో ఎన్నికైన BRS అభ్యర్థి P. విజయలక్ష్మి వెంటనే కాంగ్రెస్లో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.